అందరూ అట్లే ఉంటుంది. బ్యాక్ సైడ్ వస్తుంది. ఇప్పుడు అటు పోవాలా? అందరూ అట్లే ఉంటుంది. మనకు స్వాతంత్రం వచ్చింది ఎట్లా వచ్చిందంటే మనం ఎక్కువ ఏమనుకుంటామంటే శాంతియుతంగా వచ్చింది, అహింసాయుతంగా వచ్చింది అని మామూలుగా అనుకుంటాం. కానీ మనం ఒకసారి రికార్డు చూస్తే 4.5 లక్షల మంది అఫీషియల్గా కోర్టు ద్వారా ఉరిదీయబడ్డారు. కోర్టులో రికార్డులు ఎవరు చూస్తున్నారు? ఇప్పుడంటే టీవీలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి కాబట్టి ఏ చిన్న దగ్గర అయినా కానీ బయటకు వస్తుంది. అప్పుడేం వచ్చే అవకాశం లేని కాలంలో 4.5 లక్షల మందిని అఫీషియల్గా ఉరిదీయబడ్డారు. ఇంకా భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ ఇటువంటి వాళ్ళు, ఇండియన్ నేషనల్ ఆర్మీ పెట్టిన సుభాష్ చంద్రబోస్, ఆయన ఆర్మీ అంతా పోయింది, చాలా ఆర్మీ పోయింది. చివరికి ఏదో 10%, 20% ఆర్మీ మాత్రం మిగిలింది. ఆర్మీ అంటే ఎక్కడ? ఆర్మీ అంతా మన దేశభక్తులు, ఈ దేశానికి చెందిన దేశభక్తులు. అట్లా ఆ 4.5 లక్షల మంది అంటే 4.5 మిలియన్ కావచ్చు, అంటే ఒక 40 లక్షల ప్రాణాలైనా కనీసం మినిమం పోయిన తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది. దాన్ని మనం గుర్తుంచుకోవాలి. రెండోది ఏమంటే, స్వాతంత్రం పోవడానికి మొదటి స్టెప్ ఏంటంటే ఫైనాన్షియల్గా, ఆర్థికంగా మనం వీక్ అయ్యి ఒకరి మీద డిపెండ్ అవుతాం. అక్కడ ఏమంటే మనం ఏం చేస్తాం, ఎట్లా వీక్ అవుతామంటే మనకు అన్ని ఫారిన్ గూడ్సే కావాలి, మనకి ఇచ్చేదాన్ని ఈ దేశమే ఇవ్వాలి, కానీ అన్ని ఫారిన్ గూడ్సే కావాలి, ప్రతిదీ ఫారిన్ గూడ్సే. ఇంట్లో మార్పులు వేస్తే కూడా చైనాకి పోయి ఇటాలియన్ మార్పులు ముందుకొస్తారు. ఇక ఫోన్లు అంటే ఏది కొత్త ఫోన్ ఉంటే ఆ ఫోనే కావాలి, ఏది బయట ఉంటే అదే కావాలి. మరి అన్ని బయటవే కొంటే మనలో కూడా ఒక షాప్ పెడతాడు, ఒక ప్రొడక్షన్ చేస్తాడు, ఏదో ఒకటి చేస్తాడు, మనవాడే కదా, మనలో ఒకడే. మరి వీళ్ళు ఎవరు కొనాలి? వీళ్ళు ఏం కొనాలి? అన్ని బయటవే కొంటాం. మాకు ఇక చైనా అయితే లెక్కలేనట్టు కొంటాం. మనకు ప్రథమ శత్రువు ఈ దేశానికి చైనా, అది ఎవరైనా ఒప్పుకుంటారు. మరి అన్ని మన పైసలన్నీ వాళ్ళకి ఆర్మీకి పైసలు ఇస్తారు. అన్ని భారతదేశం ఎందుకంటే ఇంత జనాభా ఉండి ఇంత పర్చేజింగ్ కెపాసిటీ ఉన్న దేశం ఇంకోటి లేదు. కాబట్టి ఈ సందర్భంగా నేను అందరికీ విన్నవించేది ఒకటేమంటే, వీలైనంత వరకు మన దేశానికి సంబంధించిన వస్తువులు కొందాం. రెండోది ఏంటంటే, ఇంకా కొనాల్సి వస్తే చైనాది కాకుండా ఇంకా ఇతర దేశాలు మనకు సాఫ్ట్గా ఫ్రెండ్లీగా ఉండే దేశాలే కొందాం. ఈ సందర్భంగా ఈ ఒక్కదాన్ని మీ నుంచి ఆశిస్తూ మీరు దాన్ని పాటిద్దామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. చైర్మన్ గారు వారి సందేశాన్ని జై నాగారం మున్సిపాలిటీ పరిధిలో 76వ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఇంటి కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఆల్ కౌన్సిలర్స్ మరియు వైస్ చైర్మన్ గారు, కమిషనర్ గారు, అదేవిధంగా మిగతా సిబ్బంది, గ్రామ పెద్దలు, గ్రామ యువకులు అందరూ కూడా
76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క మనము దాదాపు 5 సంవత్సరాల నుంచి కూడా నాగారాన్ని అన్ని విధాలు కూడా అభివృద్ధి చేయడం జరిగింది. దయచేసి అందరూ కూడా, ఎందుకంటే మీ అంతా గ్రామ పెద్దలు, గ్రామ యువకులు, మా కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు అందరి అఫీషియల్ తోటి కలుపుకొని పోయి 5 సంవత్సరాలు కూడా మనం ఒక నాగారం మున్సిపాలిటీలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఎందుకంటే విడతల వారీగా ఏదైతే మనకు తక్షణం అవసరమో అదే తీసుకోవడం జరిగింది. అట్లా చెప్పుకుంటూ పోతే ఎక్కడైతే వర్క్ కావాలో అక్కడే పెట్టడం కూడా జరిగింది. ఆ విధంగా మేమంతా కూడా నాగారం మున్సిపాలిటీని అన్ని విధాల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం కూడా జరిగింది. ఇంకా ముందు కూడా ఇదే విధంగా ఖచ్చితంగా అందరికీ అవకాశాలు రావు, ఎవరికో వస్తుంది. వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇదే విధంగా నాగారం మున్సిపాలిటీని కానీ ఏ విధంగా సరే ఖచ్చితంగా నాగారాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా తీసుకెళ్తారని కోరుకుంటూ మరొకసారి 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ నాగరం శాఖ ఆధ్వర్యంలో జెండా ఎగురవేయబడింది. గణతంత్ర దినోత్సవం మనకు అమలై సరిగ్గా 76వ సంవత్సరం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈరోజు ప్రతి ఒక్కరు స్మరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారు రాజ్యాంగంలో పొందుపరిచిన ఎన్నో అంశాలు ఈరోజు అట్టడికి స్థాయి వాళ్ళు ఎన్నో మేలు చేకూరింది. ముఖ్యంగా చెప్పాలంటే బడుగు బలైన వర్గాలు కానీ, గిరిజన ప్రాంతంలో ఉన్న ఆదివాసులకు కానీ, వాళ్ళకి ఈరోజు చదువు కానీ అన్ని అంబేద్కర్ పుణ్యమే. ఈరోజు ప్రతి ఒక్కరూ ఆ ఒక మహనీయులు తలుచుకుంటూ రాబోయే కాలంలో వారిని ఆదర్శంగా తీసుకొని మనము సమాజంలో మనవంతు పాత్రని పోషించగలరని కోరుకుంటున్నాను. భవిష్యత్తులో ఎన్నో సామాజిక సేవలు మరి ఎక్కువ చేయాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి మాతరం మాతరం వందే మాతరం 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 వందే మాతరం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నక్కచెప్పాలని మాట్లాడుతున్నాను. అందరికీ నమస్కారం. మన భారత రాజ్యాంగం అమలు ఈ రోజుకు 76 ఆ రోజు వీరఫలము ఆగస్టు 15. ఈరోజు ఎందరో మహనీయులుగా కృషి చేసినటువంటి రాజ్యాంగం రాసిన దినోత్సవం ఈరోజు. దీనిని ఎంతో మంది బడుగు బలహీన వర్గాలకు ఎంతో దీనివల్ల అభివృద్ధి చెందుతుంది. ఫలాలు వాళ్ళకే అందుతుంది. అలాగే గతంలో మన అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా అంత్యోదయాన్ని స్కీమ్ తీసుకొచ్చారు. మన పార్టీ పుట్టుక కూడా అదే. అంటే బడుగు బలహీనులు సమాజంలో అట్టడుగు ఉన్నటువంటి పేదవాళ్ళకు కూడా మనం అందించే ప్రతిఫలం అందాలని, ప్రతివాడు భారతదేశంలో పేదవాడి నుంచి గొప్పవాడు ఒకే జీవితాన్ని కొనసాగించాలని ఆ రోజు ఏదైతే పార్టీ మోటివేషన్ ఉందో దాన్ని తీసుకొని మా అందరం ముందుకు పోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై భీమ్.
जय स्वतंत्र भारत की जय जय बोलो स्वतंत्र भारत की जय जय बोलो स्वतंत्र भारत की जय అందరూ వస్తారు నిలబడండి.